కాలంలో మనం గణాంకాలను పరిశీలిస్తే మన దేశంలో బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నది. మరి బాలలు 1000 మంది బాలలకు 990 మంది బాలికలు మాత్రమే ఉంటూ ఉన్నారు. ఎందుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది మనం ఆలోచిస్తే ఈ ఫీమేల్ ఫీటిసైడ్ అనేది ఎక్కువైపోతుంది. అంటే గర్భస్థ పిండంగా ఉండంగానే ఆడపిల్లల్ని అబార్షన్స్ ద్వారా హత్య చేయించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మరి మన సమాజంలో మగపిల్లలు అంటే ఉన్నటువంటి మక్కువ వలన, లేకపోతే ఆడపిల్లలను పెంచలేనటువంటి పరిస్థితుల వలన, లేకుంటే పావర్టీ వలన, అజ్ఞానం వల్ల, మూఢనమ్మకాల వలన ఆడపిల్లల్ని గర్భస్థ పిండ దశలోనే అంతమొందించేటటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో మన సమాజంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మన సమాజంలో అబ్బాయిలంటే పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడని, వారసుడని, లేకపోతే తల్లిదండ్రులకు శ్రాద్ధాది కార్యక్రమాలు చేయించేటటువంటి ఏకైక వ్యక్తి అని ఎక్కువ మక్కువ పెంచుకొని ఆడపిల్లల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆడపిల్లలను గర్భస్థ పిండ దశలోనే చనిపోయేటటువంటి ప్రయత్నాలు చేయకుండా, అంతమొందించకుండా వచ్చినటువంటి చట్టమే పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ 1994. అంటే గర్భస్థ పిండ పరీక్ష మరియు లింగ నిర్ధారణ నివారణ చట్టము అని మనము చెప్పుకోవచ్చు. అసలు ఈ గర్భస్థ పిండ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు? ఆ చేసిన క్రమంలో ఆ గర్భస్థ పిండము ఆడ శిశువు మగ శిశువు అనే విషయం ఎలా తెలుస్తుందని మనం ఆలోచిస్తే, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినందువల్ల ఒక మహిళ గర్భవతి అయినప్పుడు ఆ గర్భస్థ పిండం యొక్క ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఆ పిండము అది ఆడ శిశువ మగ శిశువ అనే విషయం తెలుస్తుంది. ఆ విషయం కొంతమంది తెలుసుకొని ఆ పరీక్షలను ఈ లింగ నిర్ధారణ కోసం వాడుకొని ఆడ శిశువుని తెలియంగానే వాళ్ళు నిర్దయగా అబార్షన్స్ చేయించి ఈ బాలికలను అంతమొందిస్తున్నారు. కాబట్టి ఈ చట్టం మనం తీసుకొని వచ్చాము. ఈ చట్టం ప్రకారము అసలు ఈ గర్భస్థ పిండ పరీక్షలు చేయడమే నేరము అని చెప్పారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో గర్భస్థ పిండ పరీక్షలు చేయవచ్చో కూడా సెక్షన్ 4లో చెప్పారు. ఎవరైనా మహిళలకి 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, అంటే లేట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భస్థ పిండం ఎట్లా ఉందని చెప్పేసి పరీక్షలు చేయించుకోవచ్చు. తర్వాత ఎవరైనా సరే వారికి జెనెటిక్ డిజార్డర్స్ కానీ క్రోమోజోమల్ డిజార్డర్స్ కానీ ఉన్నవాళ్ళు ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. అట్లాగే పదే తరచుగా గర్భస్రావాలు అయ్యేటటువంటి మహిళలు గర్భవతులైనప్పుడు పిండం యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయించుకోవచ్చు. లేకుంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. అలా కాకుండా మహిళకు కానీ ఆమె భర్తకు కానీ ఏదైనా వంశానుగతంగా వచ్చేటటువంటి చిత్త చాంచల్యము, మతిభ్రమణము, పిచ్చి ఇత్యాది రోగాలు ఉన్నప్పుడు గర్భస్థ పిండ పరీక్ష చేయించుకొని ఆ పిండం యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు. ఆ క్రమంలో ఆడపిల్ల మగపిల్ల అని తెలిసినప్పుడు ఎవ్వరు కూడా దాన్ని బయటకు చెప్పేటటువంటి అవకాశం లేదు, చెప్పకూడదు. చెప్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. దీంట్లో మనకు సెక్షన్స్ 22, 23, 24 ప్రకారము ఇలాంటి పరీక్షలు చేస్తే అది నేరం అవుతుంది. నేరము రుజువు చేయబడినటువంటి పక్షంలో 3 సంవత్సరాల కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈ జెనెటిక్ ల్యాబ్ వాళ్ళు కానీ, జెనెటిక్ హాస్పిటల్స్ వాళ్ళు కానీ, జెనెటిక్ ఎక్స్పర్ట్స్ కానీ తమ దగ్గర ఈ గర్భస్థ పిండ పరీక్ష పరికరాలు ఉన్నాయి అని చెప్పేసేసి ప్రచారం చేసుకుంటే అది నేరం అవుతుంది. అలా కాకుండా ఇంకా ఎవరైనా సరే ఎక్స్పర్ట్స్ అంటే గైనకాలజిస్టులు కానీ, రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ ఇలాంటి గర్భస్థ పిండ పరీక్షలు చేసి లింగ నిర్ధారణ చేసి ఆడ శిశువు మగ శిశువు వారికి చెప్పినప్పుడు అది కూడా నేరం అవుతుంది. వీరికి 3 సంవత్సరాల శిక్షతో పాటు ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి వారి రిజిస్టర్ అయినటువంటి వారి పేరును 5 సంవత్సరాల పాటు తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 5 ఇయర్స్ వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేరాలు మళ్ళా చేస్తున్నప్పుడు శాశ్వతంగా కూడా వారి నేమ్ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ నుంచి తొలగించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా మహిళను బలవంతంగా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ పరీక్ష చేయించుకోమని చెప్పేసి ప్రెషరైజ్ చేసినప్పుడు కూడా వారికి కూడా అంటే ఆ మహిళకు సంబంధించినటువంటి అత్తింటి వారు కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరైనా బలవంతంగా తీసుకొని వచ్చినటువంటి వారు కానివ్వండి 3 సంవత్సరాల జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఎవరికి మనం కంప్లైంట్స్ ఇవ్వాలంటే సెంట్రల్ కాంపిటెంట్ అథారిటీ ఒకటి ఉంటుంది, అట్లాగే స్టేట్ అథారిటీ ఒకటి ఉంటుంది. వారికి మనం కంప్లైంట్స్ ఇవ్వచ్చు. లేకుంటే డైరెక్ట్గా మనం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తగినటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఈ చట్టాన్ని అనుసరించి శిక్ష మరియు జరిమానా పడేటటువంటి అవకాశం ఉంటుంది.